ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఐఫోన్కి సంబంధించిన లిమిటేషన్స్ గురించి మాట్లాడదాం. ఎవరైతే ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్కి షిఫ్ట్ అవుతారో వాళ్ళకైతే ఐఫోన్లో చికాకు తెప్పించే చాలా విషయాలు ఉంటాయి. కొన్నిసార్లు ఐఫోన్ తీసి ఇసిరి కొట్టాలా అన్నంత కోపం వస్తూ ఉంటుంది. సో మరి దానిలో ఫస్ట్ విషయం గురించి మాట్లాడినట్లయితే యాపిల్ యొక్క ఈకో సిస్టమ్. సో మరి వీళ్ళ డివైజులు బాగానే పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ వాచ్ ఉండి, ఐఫోన్ ఉండి, మ్యాక్ ఉండి, సో వాళ్ళ ఐప్యాడ్ ఉంటాయి, ఇవన్నీ సింక్ బాగానే జరుగుతుంటాయి. యాపిల్ ఎయిర్పాడ్స్ ఉంటాయి, వాటికి సంబంధించిన సింకింగ్ అనేది సూపర్ ఉంటుంది, సౌండ్ క్వాలిటీ బాగుంటుంది, చాలా స్మూత్గా పనిచేస్తూ ఉంటుంది. అలా కాకుండా పొరపాటున మీ దగ్గర ఇటువంటి శాంసంగ్ వాచ్ ఉండి ఇంకొక వైపు ఐఫోన్ ఉందనుకోండి, ఈ రెండింటిని మీరు కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తే అది మీ భ్రమనే అనుకోవచ్చు. అంతేకాకుండా మీ దగ్గర ఏదైనా మంచి కాస్ట్లీ ఇయర్ ఫోన్స్ ఉన్నాయనుకోండి, అవి వేరే కంపెనీకి చెందినవి అనుకోండి, దాన్ని మీరు ఐఫోన్ తోటి కనెక్ట్ చేయడానికి ట్రై చేశారు అంటే సో ఆ రెండింటిని కనెక్ట్ చేయడానికి వచ్చేటప్పుడు ఉండే ఫ్రస్ట్రేషన్ ఉంటుంది చూసారా, ఆ ఫ్రస్ట్రేషన్ తోటి మనం ఐఫోన్ ఇసిరి కొడతాం కావచ్చు. అందుకోసమే అన్నాను. ఒకవేళ మీరు ఐఫోన్ కొనుక్కున్న తర్వాత స్మార్ట్ వాచే వాడాలి అనుకుంటే ఇక సచ్చినట్టు యాపిల్ వాచ్ కొనుక్కోవడమే, ఇక మీకు వేరే దారి ఏమి ఉండదు. అలానే మీరు ఏదైనా ఒక ఇయర్ బడ్స్ వాడాలి అనుకుంటే వీళ్ళకి సంబంధించిన యాపిల్ ఇయర్పాడ్స్ కొనుక్కోవాలి. మొత్తానికి మనం ఐఫోన్ కొనుక్కున్న తర్వాత వాచ్ వాడాలన్నా ఇయర్ బడ్స్ వాడాలన్నా వీళ్ళ ప్రోడక్ట్సే కొనుక్కోవాలి. మళ్ళీ దానికి ఎక్స్ట్రా ఖర్చు, మళ్ళీ అవి 5,000కో 10,000కో దొరికేవి కాదు, వేలు పెట్టాల్సి ఉంటుంది. సో ఇది మనకు చాలా ఫ్రస్ట్రేషన్ కల్పిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇది జెస్చర్ బటన్స్. ఇక్కడైతే మనకు చాలా ఇరిటేటింగ్ అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనము ఆండ్రాయిడ్ ఫోన్లో జెస్చర్స్ ఎనేబుల్ చేసుకున్నాం అనుకోండి, అంటే మనకి ఇక్కడ బ్యాక్ బటన్, బ్యాక్ వెళ్ళడానికి బటన్స్, హోమ్కి వెళ్ళడానికి బటన్స్, ఇవన్నీ బటన్స్ ఉంటాయి. చాలామంది ఇంకా అదే వాడే వాళ్ళు ఉంటారు, ఎస్పెషల్లీ కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు అవే బటన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో అలా వద్దు, నాకు జెస్చర్స్ కావాలంటే జెస్చర్స్ని కూడా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మన ఐఫోన్ గురించి మాట్లాడినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కింద ఎటువంటి నావిగేషన్ బటన్స్ ఉండవు. సరే అది లేకపోతే కానీ మనం ఏదైనా ఒక యాప్ ఓపెన్ చేసామనుకోండి, ఓపెన్ చేసిన తర్వాత మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి అంటే దానికి రకరకాల కథలు పడాల్సి వస్తుంది. ఇప్పుడు మనము ఆండ్రాయిడ్ ఫోన్ గురించి మాట్లాడినట్టయితే ఇట్లా స్వైప్ చేస్తాం, లెఫ్ట్ నుంచో రైట్ నుంచో స్వైప్ చేస్తే బ్యాక్ వెళ్ళిపోద్ది. కాకపోతే మనకు ఐఫోన్లో ఓన్లీ లెఫ్ట్ నుంచి మాత్రమే స్వైప్ చేస్తే బ్యాక్ వస్తుంది. అది కూడా అన్ని యాప్స్కి సపోర్ట్ చేయదు, ఏదో కొన్ని యాప్స్కి సపోర్ట్ చేస్తే అటువంటిప్పుడు మాత్రమే మనం ఇట్లా లెఫ్ట్కి స్వైప్ చేసినప్పుడు అది బ్యాక్ వెళ్తుంది. లేకపోతే పైన మనకు బ్యాక్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసినప్పుడు మాత్రమే బ్యాక్ వెళ్తుంది. సో ఇది కూడా మనకు లిమిటేషన్ లాగానే అనిపిస్తూ ఉంటుంది, ఇది వాడి అది వాడి. నెక్స్ట్ చాలా చికాకు కనిపించే విషయం ఏంటి అంటే, ఈ మధ్యకాలంలో మన ఆండ్రాయిడ్ ఫోన్లలో 10-15 వేలు పెట్టినా సరే 120 Hz రిఫ్రెష్ రేట్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ 15 ప్లస్ ఉంది, దీని గురించి మాట్లాడినట్టయితే 90,000 ఉంటుంది, అయినా కూడా దీనిలో మనకి ఇంకా 60 Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చారు. ఓకే, మనకు యాపిల్కి సంబంధించిన యూఐ అనేది బాగుంటుంది, ఆ రిఫ్రెష్ రేట్ ఆ లోపం అనేది మనకు ఎక్కువ కనిపించదు. కాకపోతే ఎవరైతే గేమింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకైతే కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది. మొత్తం చెప్పాల్సుకునేది ఏంటి అంటే, ఐఫోన్ 12, 13, 14 ఉంది, దాని రేట్ అనేది 40,000కో 50,000కో కొనుక్కున్నారు. ఐఫోన్ బ్రాండ్ ప్రకారం చూసుకున్నట్టయితే తక్కువ ప్రైజింగ్లో వస్తాయి కాబట్టి రిఫ్రెష్ రేట్ ఇవ్వలేదు. సో అలా కాకుండా 90,000 లక్ష రూపాయలు పెట్టిన తర్వాత కూడా వీళ్ళు ఇంకా 60 Hz రిఫ్రెష్ రేట్ ఇస్తున్నారు చూసారా. సో అదే యాపిల్లో మనకు లిమిటేషన్ లాగా అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ లిమిటేషన్ గురించి మాట్లాడినట్టయితే, ఇప్పుడు మన చుట్టుపక్కల మనం చూసుకున్నట్టయితే 90% ఆండ్రాయిడ్ ఫోన్ వాడే వాళ్ళు ఉంటారు, 10% మాత్రమే ఐఫోన్ వాడే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం ఆండ్రాయిడ్ నుంచి ఆండ్రాయిడ్కి డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకోండి, చాలా స్మూత్గా అయిపోద్ది. క్విక్ షేర్ లాంటి వాటిని యూజ్ చేసినట్టయితే చాలా ఫాస్ట్గా డేటా అనేది ట్రాన్స్ఫర్ అయిపోద్ది. మీరు ఫోటోలు పంపించుకోవాలన్నా, వీడియోలు షేర్ చేసుకోవాలన్నా, గ్రూప్లో పంపించుకోవాలన్నా చాలా సింపుల్గా జరిగిపోద్ది. కాకపోతే ఆ గ్రూప్లో మీ ఫ్రెండ్ ఎవరైనా ఐఫోన్ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఇక సచ్చింది గొర్రె అనుకోవాలి. దానికోసం వాళ్ళ వాట్సాప్ ఓపెన్ చేసి ఆ వాట్సాప్లో ఫైల్స్ అనేవన్నీ ఎదుటి వాళ్ళతో షేర్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే కొన్ని అన్అఫిషియల్ వేస్ ఉంటాయి. అలా కాకుండా ఇంక మనకు స్నాప్ డ్రాప్ అని చెప్పేసి కొన్ని యాప్స్ ఉంటాయి, దాంతోపాటు ఇంకా కొన్ని యాప్స్ అనేవి ఈ మధ్య వచ్చాయి, వాటిని యూజ్ చేసి సెండ్ చేసుకోవాలి. కాకపోతే ఆ విషయాలు అనేవి చాలామందికి తెలియదు కాబట్టి ఆండ్రాయిడ్లో నుంచి ఐఫోన్లోకి, ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్లోకి డేటా ట్రాన్స్ఫర్ చేయాలి అంటే మాత్రం ఆ జీమెయిల్ యూజ్ చేసో లేకపోతే వాట్సాప్ యూజ్ చేసి మాత్రమే మనము షేర్ చేసుకోగలుగుతాం తప్పిస్తే డైరెక్ట్ ఇప్పుడు మనం క్విక్ షేర్ యూజ్ చేసినట్టు లేకపోతే ఎయిర్ డ్రాప్ యూజ్ చేసినట్టు, ఇప్పుడు మనకు యాపిల్ సంబంధించిన ప్రోడక్ట్స్ ఉన్నాయనుకోండి, యాపిల్ టు యాపిల్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఎయిర్ డ్రాప్ యూజ్ చేసి చాలా ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కాకపోతే రెండు వేరే ప్లాట్ఫామ్లో ఉండే డేటాను ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే మాత్రం చాలా కష్టపడాల్సి వస్తుంది. కొంచెం మనం టెక్ సేవి అయితేనే స్నాప్ డ్రాప్ లాంటి వెబ్సైట్స్ ఉంటాయి, థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఉంటాయి, దాని ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనే విషయం తెలిసి ఉంటుంది తప్పిస్తే అలాంటి వెబ్సైట్స్ తెలియకపోతే మాత్రం చాలా కష్టపడాల్సి వస్తుంది ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే. నెక్స్ట్ లిమిటేషన్ వచ్చేసి, జనరల్గా ఇప్పుడు మీరు ఆండ్రాయిడ్ ఫోన్లలో కెమెరా ఓపెన్ చేశారు, మీరు దాన్ని హెచ్డిఆర్ ఫార్మాట్లో షూట్ చేయాలి అనుకుంటే డైరెక్ట్ మనకి ఇక్కడే సెట్టింగ్స్లో కనిపించేస్తూ ఉంటుంది. లేకపోతే దాన్ని 4Kలో రికార్డ్ చేయాలన్నా లేకపోతే కెమెరాకి సంబంధించిన ఏ సెట్టింగ్ అయినా కానివ్వండి కెమెరా యాప్ ఓపెన్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు మనం ఐఫోన్లో కెమెరా యాప్ ఓపెన్ చేసి దానికి సంబంధించిన సెట్టింగ్ చేంజ్ చేస్తామంటే కుదరదు. మీరు దానికోసం మెయిన్ సెట్టింగ్స్ ఉంటాయి సరే, దాంట్లోకి వెళ్ళి మాత్రమే మనం చేంజ్ చేస్తుంది. ఓన్లీ నేను కెమెరా యాప్ గురించి చెప్పట్లేదు, మీరు ఏ యాప్ అయినా తీసుకోండి, డైరెక్ట్ ఇక్కడ నుంచి చేంజ్ చేయడానికి మనకు ఆప్షనే ఉండదు. మళ్ళీ మనం సెట్టింగ్లోకి వెళ్ళేసి ఆ యాప్స్ని వెతికి
దానిలో నుంచి మాత్రమే చేంజ్ చేయగలుగుతాం. అంటే ఇక్కడ మనకు స్టెప్స్ అనేవి పెరిగిపోతున్నాయి అన్నట్టు. దాని కారణం కూడా మనకు ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్కి వచ్చిన వాళ్ళకు కొంచెం ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది. ఇంకొక లిమిటేషన్ గురించి మాట్లాడితే ఆండ్రాయిడ్లో ఒక 10-20 యాప్స్ ఓపెన్ చేశారనుకో, వాటన్నిటిని క్లోజ్ చేసేయాలి అంటే ఇక్కడ మనకు రీసెంట్ దాంట్లోకి వెళ్ళేసి ఇక్కడ క్లోజ్ ఆల్ బటన్ని ప్రెస్ చేసేస్తే అన్ని యాప్స్ క్లోజ్ అయిపోతాయి. అదే మన ఐఫోన్ గురించి మాట్లాడినట్లయితే అన్ని యాప్స్ని ఒకసారి క్లోజ్ చేయడానికి ఆప్షన్ ఉండదు. ఒక్కొక్కటి క్లోజ్ చేయాలి, లేదా మీరు 3 ఫింగర్స్ 2 ఫింగర్స్ యూజ్ చేసి ఇట్లా స్వైప్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆ యాప్స్ అనేవి క్లోజ్ అవుతాయి. ఒకటేసారి క్లోజ్ చేయడానికి మాత్రం ఆప్షన్ ఇవ్వలేదు. ఇంకా నెక్స్ట్ మనం వీడియోలు రికార్డ్ చేస్తూ ఉంటాం అనుకోండి. వీడియోలు రికార్డ్ చేసేటప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్లలో బ్యాక్ కెమెరా నుంచి ఫ్రంట్ కెమెరాకి, ఫ్రంట్ కెమెరా నుంచి బ్యాక్ కెమెరాలోకి వెళ్ళడం చాలా ఈజీ. ప్లస్ మనం ఏదైనా ఒక వీడియో రికార్డ్ చేసేటప్పుడు పాజ్ కూడా చేసుకోవచ్చు. అదే యాపిల్ గురించి మాట్లాడినట్టయితే బ్యాక్ క్యామ్ నుంచి ఫ్రంట్ క్యామ్కి షిఫ్ట్ అవ్వడం అసలు ఆ ఆప్షన్ మర్చిపోండి. నెక్స్ట్ వీడియోని పాజ్ చేయడం అనే ఆప్షన్ కూడా మర్చిపోండి. మధ్యలో మీకు ఏమైనా వీడియోలో కొన్ని సీన్స్ అవసరం లేదంటే పాజ్ అనే ఆప్షన్ ఉండదు. మనం మొత్తం దాన్ని స్టాప్ చేసేసి మళ్ళీ రీషూట్ చేసుకోవడం. నెక్స్ట్ ఇక మన ఆండ్రాయిడ్లో కొన్ని ఫోన్స్లో షట్ డౌన్ చేయాలనుకోండి. అప్పట్లో అయితే ఒక పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేస్తే షట్ డౌన్ అయిపోయేది. మరి ఇప్పుడు వీళ్ళు యాపిల్ యూస్ నేర్చుకున్నట్టున్నారు. వాళ్ళు కూడా 2 బటన్స్ని ప్రెస్ చేస్తేనే షట్ డౌన్ అయ్యే విధంగా తీసుకొచ్చారు. కాకపోతే ప్రజెంట్ ఇప్పుడు సామ్సంగ్ S23 అల్ట్రా ఉంది. దీన్ని నేను పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ పవర్ ఆఫ్ బటన్ ప్రెస్ చేస్తే ఇది పవర్ ఆఫ్ అయిపోద్ది. అదే మన ఐఫోన్ గురించి మాట్లాడినట్టయితే మనం వాల్యూమ్ అప్ బటన్ ప్రెస్ చేసుకొని ఇక్కడ పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేస్తేనే మనకు ఆ పవర్ ఆఫ్ చేయడానికి ఆప్షన్స్ వస్తాయి. సో ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే ఒక పవర్ ఆఫ్ చేయడానికి కూడా మనకు స్టెప్స్ అనేవి పెరిగిపోయాయి చూసారా. సో అదైతే మనకు కొంచెం చికాగా అనిపిస్తూ ఉంటుంది. సరే ఇవన్నీ తట్టుకుందాం, ఇవన్నీ పెద్ద సమస్యలు కాదు అని మనకు అనిపించినా సరే దీనికి సంబంధించిన ప్రైస్ 4 సంవత్సరాల క్రితం ఐఫోన్ 12 కూడా ఇప్పటికీ 40,000 పెట్టి సేల్ చేస్తున్నారు. 40,000కు మరి మనం వేరే బ్రాండ్స్ గురించి మాట్లాడినట్టయితే సామ్సంగ్ గురించి మాట్లాడితే సామ్సంగ్ S23 మొబైల్ కూడా మనకు 40,000కు 45,000కు దొరుకుతుంది. ఓకే మనకు ఐఫోన్ బ్రాండింగ్ అనేది దొరకదు, కానీ మిగతా విషయాల పరంగా చూసుకున్నట్టయితే మాత్రం మెరుగ్గానే ఉంటాయి. ఇంకొక మెయిన్ కారణం కూడా ఉండే, అదేంటి అంటే కాల్ రికార్డింగ్ చేయరాదు కదా. కాకపోతే ఇప్పుడు త్వరలో వీళ్ళు తీసుకొని రాబోయే iOS 18 ఏదైతే ఉంటుందో దాన్ని 16 Pro Max ఉంటుంది చూసారా. సో దాంట్లో కాల్ రికార్డింగ్ తీసుకొస్తారట. చూసారా ఇక్కడ కూడా లిమిటేషన్ పెట్టారు వాళ్ళు. బేసిక్ ఫోన్స్ ఉంటాయి చూసారా, బేసిక్ ఫోన్స్కి తీసుకొని రారు. హై ఎండ్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో దానికి మాత్రమే వీళ్ళు కాల్ రికార్డింగ్ ఫీచర్ని తీసుకొని రాబోతున్నారు. మొత్తం చూసుకున్నట్టయితే మనతోటి ఎన్ని డబ్బులు పెట్టించాలనుకుంటున్నారో అన్ని డబ్బులు పెట్టిస్తారన్నట్టు. సో ఫ్రెండ్స్ ఈ లిమిటేషన్సే కాకుండా ఇంకా చాలా రకాల లిమిటేషన్స్ ఉన్నాయి. ప్లస్ ఐఫోన్కి సంబంధించిన అడ్వాంటేజెస్ అనేవి వేరే ఉన్నాయి, అవి మనకు ఆండ్రాయిడ్ ఫోన్లో దొరకవు. సో మరి దానికి సంబంధించిన ఒక వీడియో కూడా చేయమంటే మీరు కింద కామెంట్లో రాయండి, దానికి సంబంధించిన వీడియో కూడా చేస్తాను. మరి ఇవే కాకుండా ఇంకా ఏమైనా లిమిటేషన్స్ ఉంటే మీరు కింద కామెంట్లో రాయొచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.